మన జీవితంలో దేవునితో కలిగే అనుబంధం ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు దేవుని వాక్యం మనకిలా సెలవిస్తోంది. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరుచుకొనుడి. ఈ వాక్యం మనకొక అద్భుతమైన వాగ్దానాన్ని అందిస్తోంది. దేవునికి మనమెంత దగ్గరగా ఉంటామనేది మనమాయనను ఎంతగా వెతుకుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుని సన్నిధికి చేరుకోవటమనేది మనమిష్టపూర్వకముగా చేసే పని. దీనికోసం మన పాపపు క్రియలను విడిచిపెట్టి మన హృదయాలను పవిత్రం చేసుకోవాలి. మనమెప్పుడైతే లోకపు పోకడలను వదిలి ఏకాగ్రతతో ఆయన వైపు తిరుగుతామో అప్పుడు దేవుడు తన పరిశుద్ధ సన్నిధితో మనల్ని కలుసుకుంటారు. ప్రార్థన. పరలోకపు తండ్రి, నేను నీకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను. నీకు నాకు మధ్య దూరాన్ని పెంచే ప్రతిదాని నుండి నన్ను దూరంగా ఉంచమని వేడుకుంటున్నాను. నా చేతులను లోకపు రీతుల నుండి శుభ్రపరిచి నా హృదయాన్ని పవిత్రం చెయ్యి. తద్వారా నేను నిన్ను మాత్రమే కోరుకోగలను. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నా యొద్దకు వస్తావన్న నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెన్.